తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్పై సోమవారం సభలో చర్చ జరగనుంది. అదే రోజు ఆమోదం పొందనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్ చెప్పండి, 15 వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి గల ప్రధాన కారణాలేంటి? మొదటగా 12కే ముగించాలి అని నిర్ణయించుకున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం అందుతుంది. ఆ యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై వైట్ పేపర్ శ్వేతపత్రం విడుదలేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో అందుకు టైం సరిపోకపోవడంతో మరో 2 రోజుల పాటు కూడా పొడిగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ నెల 13వ తారీఖు అంటే మంగళవారం రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరినీ మేడిగడ్డ ప్రాంతాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క జరిగినటువంటి అవకతవకలు కానీ ఆ కుంగుబాటు అనేక అంశాలను వాళ్ళకి చూపించేందుకు గాను క్షేత్రస్థాయి పర్యటన చేసేందుకు గాను ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలో ఒక రోజు మన గ్యాప్ అవుతున్న నేపథ్యంలో ఆ తరహా సంబంధించిన ఒక రోజు మళ్ళీ కాంప్లికేట్ చేసుకోవాలి కనుక అప్పుడు మరో రోజు కూడా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. సో ఆ బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో మాట్లాడడం, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పూర్తి స్థాయిలో సభ్యులందరూ మాట్లాడేందుకు గత ప్రభుత్వాలు చేసినటువంటి అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పథకాల ద్వారా తెలంగాణ సమాజం నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం జరిగిందన్న పైన కూడా అవగతం చేసుకునేందుకు సభా వేదికను ఉపయోగించుకోవాలని అందరూ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చే లక్ష్యంగా మరో 2 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15 వరకు కూడా పొడిగించే అవకాశం ఉంది. 15 రోజు అప్రాపరేషన్ బిల్లు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం తెలుపనుంది. సో ఈ నెల 15 వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.